జోరుగా హుషారుగా సినిమా చూసిన వాళ్ళు ఎంత డల్లుగున్నా అంత యాక్టివ్ అవుతారు. సినిమా చూస్తే ఎంత పానం డల్లుగున్నా సినిమా చూస్తే అంత హుషారుగా అవుతుంది సినిమా. దాని తగ్గట్టు టైటిల్ ఎట్లా ఉందో జోరుగా హుషారుగా కూడా రియల్ లైఫ్లో కూడా ఒక జోరుగా హుషారుగా అనేది ప్రతి వర్డ్కి ఒక జోరు ఒక హుషారు అంటే ప్రతి మెసేజ్ ప్రతి వర్డ్కి దాని తగ్గట్టు మంచి నిలబడాలి. ఎప్పటికైనా జోరుగా హుషారుగా అంటే కష్టం నుంచి పైకి రావాలి, కింది నుంచి పైకి రావాలి సినిమా చూపించిండు. చాలా బాగుంది. అంటే నువ్వు ఎక్కడైనా కూడా డిసప్పాయింట్ కాకుండా సినిమా తీసిన డైరెక్టర్ గారు చాలా బాగుంది. అంటే ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది, ఒక లవ్ సెంటిమెంట్ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ముగ్గురికి సమానం తీసిన సినిమా. ఒక లాస్ట్ డైలాగ్ చెప్తాడు, తండ్రి నాకు ఒక దేవునితో సమానం. అంటే తండ్రిని మించిన ప్రతి ఒక్కరు కొడుకు తండ్రి లేక పూజించినోడు, ప్రతి కొడుకు ఇంట్లో హ్యాపీగా ఉంటాడు. ఇది మెసేజ్ సినిమా. అంటే తండ్రి కూడా సపోర్ట్ చేస్తాడు కొడుకుకి. అంటే ప్రతి తండ్రి కొడుకుకి సపోర్ట్ చేస్తాడు, పైసలతో పైసలు తెచ్చిస్తాడు. లాస్ట్ వరకు కూడా మళ్ళీ నా తండ్రి ఎక్కడ తలదించుకుంటాడని మళ్ళీ లాస్ట్కి వచ్చి హీరో కూడా వచ్చి తండ్రికి సపోర్ట్ చేస్తాడు. నా నాన్న నాకు తండ్రితో సమానమని 10 మందిలో వచ్చి పైసలు కట్టి మళ్ళీ తీసుకొని పోతారు తండ్రి. మళ్ళీ పోయేటప్పుడు తండ్రి కూడా భుజాలు తట్టుతాడు హీరోకి. అంటే తండ్రి నా కొడుకు గొప్పోడు అన్నట్టు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే అక్కడ సీన్ బాగా పండించాడు. నా కొడుకు నన్ను చూసుకోవడం అంత గొప్పతనం ఇంతకు మించి లోకంలో ఏం లేదు. ప్రతి ఇంట్లో కొడుకు తండ్రి ఇలా ఉంటే ప్రతి ఇంట్లో హ్యాపీగా ఉంటుంది. అట్లా చూసుకోవాలి, అట్లా ఉండాలని సినిమా మెసేజ్ పెట్టిండు. చాలా బాగుంది, సూపర్. జోరుగా హుషారుగా అండి, చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉంది. అసలు హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చిందండి. తప్పకుండా జోరుగా హుషారుగా మూవీ చూడండి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఫుల్ ఎంజాయ్ చేసిన. ఫస్ట్ హాఫ్ కంటే నాకు సెకండ్ హాఫ్ ఇంకెక్కువగా నచ్చింది. చాలా బాగుందండి, ప్రతి ఒక్కరు చూడండి. అలాగే డైరెక్షన్ చెప్పాలంటే ఇక అవసరమే లేదు. ఈ జనరేషన్కి ఏం కావాలో మాస్ మసాలా మొత్తం ఇచ్చేసారు డైరెక్టర్స్. సూపర్ సార్, నిజంగా చాలా బాగా అందించారు. ఒక మంచి సినిమా అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడండి. అలాగే హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎంత క్యూట్గా తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ తన యాక్టింగ్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. విరాజ్ సెకండ్ మూవీ కదా ఇది, హీరోగా ఫస్ట్ మూవీ ఎలా చేశాడు? అంటే ఇంత ముందుకు చూసుకున్న దానికంటే దీనికి చూస్తే మనోడు ఇంకో అల్టిమేట్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోయిండు. తన యాక్టింగ్తో పాటు అయితే పిచ్చెక్కిచ్చిన జనాల్ని. చాలా బాగుంది, మంచి సినిమా అండి. బేబీలో బాగుంది యాక్టింగ్, ఇందులో బాగుంది. బేబీ కంటే ఈ సినిమాలో తన యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అయింది అనిపించింది నాకైతే. చూసినంతసేపు కూడా చాలా బాగుంది. మనం యాక్టింగ్ అనే వద్దు, న్యాచురల్గా వెళ్ళిపోయింది. అంటే ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారా ఈ మూవీకి? నార్మల్ గా మనోడు బేబీ సినిమా తర్వాత ఫస్ట్ మూవీ కదా, అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఉందండి సినిమా. ఇంకా హైలైట్స్ ఏంటి మూవీ? సినిమాలో హైలైట్స్ అంటే మనం యాక్టింగ్, డైరెక్షన్, లొకేషన్స్, యాక్టింగ్ పరంగా అయితే హీరో హీరోయిన్ చించేశారు. అది ఒక్కటి హైలైట్ అండి. స్టోరీ లైన్ ఏంటి? స్టోరీ లైన్ చెప్పిన దానికంటే చూసిన ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఏంటంటే స్టోరీ లైన్ అంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా ఉంది. ఒక యూత్ ఏదైనా సాధిస్తారని మరోసారి నిరూపించింది అన్న. అంటే లవ్ స్టోరీయా, ఎంటర్టైన్? అంటే ఈ సినిమాకి సంబంధించి మెసేజ్ ఏంటంటే మీరు అడిగినట్టుగా క్లీన్గా ఒక యూత్ తలుచుకుంటే, ఒక కుర్రోడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు. అది మరోసారి అంటే ఒకటే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఏదన్నా ఒకటే కోరుకుంటాం, లవ్వా లేకపోతే కెరియరా. ఇక్కడ లవ్, కెరియర్ అలాగే ఫ్యామిలీ 3 చూపించేసారు. చాలా బాగా అనిపించింది. ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ అనేది కాదు కానీ మంచి సినిమా అండి. జోరుగా హుషారుగా చూడడం జరిగింది. సో నాకు జోరుగా హుషారుగా చూడడం జరిగింది. మా ఫ్రెండ్ గారు టికెట్ బుక్ చేశాడు, అదే జోరు మీద వెళ్ళిపోయాను. సినిమా కూడా అదే జోరులో ఉంది. చిన్న చిన్న డైలాగులు ఉంటాయి, చిచ్చుపుట్టి మాదిరి పేలుతానే ఉంటాయి. కాకపోతే ఈ సినిమా బ్యాక్ ఎండ్లో నేను పని చేయడం జరిగింది. ఒక టైలర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు కానీ నేను అసిస్టెంట్ టైలర్గా చేశాను. 15 days నాకు ఇచ్చారు. ఒక సీన్ తీయాలి షేటాన్ హోటల్లో, దుపట్టా కాలిపోయింది. ఇంకా ఇప్పుడు డైరెక్టర్ ఆ సీన్ లేకపోతే పెద్ద ఇబ్బంది అవుతుంది. కానీ దాన్ని కూడా పక్కన పెట్టేసి ఆ కాస్ట్యూమ్తోనే డైరెక్టర్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని చేశారు. అప్పుడు నాకు అనిపించింది పేమెంట్ కట్టేస్తుందని, కానీ దాన్ని కూడా పేమెంట్ ఇచ్చారు నాకు. సో కాస్టింగ్కి సంబంధించినటువంటి డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ రిషి గారు కానీ వీళ్ళంతా మంచి ఆ రోజు కోఆపరేషన్ చేయడం వల్ల బాగుంది. లేకపోతే ఒక చిన్న మంచికి. సో సినిమా కూడా అలానే జోరుగా ఉందండి. మీరు ఎంత జోరుగా అయితే వెళ్తారో సినిమా కూడా అంతే హుషారుగా ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న చుట్టుముట్టి థియేటర్లోకి వెళ్ళి చూడొచ్చు. మేడం మీరు అందరూ అనుకున్నట్టు ఓ బేబీ అని మాత్రం పోవద్దండి. ఓ బేబీ అంటే మటుకు పప్పులో కాలేసినట్టునే. విరాజ్ వచ్చేసి ఒక డిగ్నిటీ పర్సన్గా చేశారు. దాంట్లో చిన్న చిన్న డైలాగులతో ఎవ్రీథింగ్, కాస్టింగ్ అందరి డైలాగులు కూడా బాగున్నాయి. ఎస్పెషల్గా డైరెక్టర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దాని తర్వాత ఇంకోటి జూబ్లీస్లో ఒక బిల్డింగ్లో షూట్ చేయడం జరిగింది, నైట్ షూటు. ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ ఏది అడిగితే అది చేయడం జరిగింది. డైరెక్టర్ ఏదైతే అడిగితే హీరో కూడా అదే చేయడం జరిగింది. సో మేడం ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, ఫీల్ సాంగ్. ఏం చూద్దాం, నా పక్కలో లేడీ లేవు, నాకు పక్క ఫిగర్ లేకపోయా, లవర్ లేకపోతే నేను కూడా మంచి ఎంజాయ్ చేసేవాడిని. హీరోయిన్ రోల్ బాగుంది, ఆమె తిన్న రోలప్ కూడా బాగుంటుంది. సో నైస్ అండి, అందరు వెళ్ళి సినిమా చూడండి, రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. అందులో నా పేరు కూడా ఉంటుంది సినిమా లాస్ట్లో, దయచేసి చూడండి. ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ. జోరుగా హుషారుగా అనేది అసలు నార్మల్గా లేదు. మూవీ అనేది హైలైట్.
ఆయన ఫుల్ సాటిస్ఫైడ్. ఒక రోజు లీవ్ పెట్టుకుని వచ్చినామంటే టికెట్ చేసుకుని వచ్చినామంటే బోర్ అనిపించవద్దు. నిజంగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నచ్చింది మీకు బాగా? దానిలో కామెడీ టైమింగ్ అండి, అస్సలు మిస్ కాలేదు, బోర్ అనిపించలేదు. ఇంకా వచ్చేసి ఎథిక్స్ విలువల గురించి ఎట్లా మన బరువుల బాధ్యతలు ఎట్లుంటాయనే చూపించారు. ఎవ్రీ మిడిల్ క్లాస్ ఒక చూడాల్సిన మూవీ ఇది. సూపర్. ఫస్ట్ ఒక 10 minutes ఏం అర్థం కాలేదు, తర్వాత ఫ్లోలో దిగినాక మొత్తం ఇంకా సినిమా నుంచి బయటికి రావాలనిపించట్లేదు, అంత బాగా స్క్రీన్ ప్లే మొత్తం సూపర్. ఈరోజు యాక్టింగ్ ఎలా ఉంది? రెండో నాని అని అనిపించింది నాకు, రెండో నాని అన్న న్యాచురల్గా అనిపించింది, మామూలుగా లేదు, ఇంకా న్యాచురలే, చాలా న్యాచురల్ చేసిండు. హీరోయిన్ అనేది ఇంకా ఆవిడ ఒక బ్యూటీ లుక్, మిల్కీ బ్యూటీలా ఉన్నారు. ఆవిడ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, లుక్స్తోనే మొత్తం కవర్ చేస్తారు. సాంగ్స్ బీజిఎం ఎలా? సాంగ్స్ బీజిఎం చాలా హైగా, అంటే లైక్ క్లమ్జీ లేవు, చాలా స్మూత్గా న్యాచురల్గా ఉన్నాయి, బాగున్నాయి. మూవీ కూడా చాలా సూపర్గా ఉంది. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అయితే సెకండ్ హీరో. ఆయన వచ్చింది కాసేపు ఉన్నారు, లాస్ట్లో ఫ్రేమ్ సెకండ్ హాఫ్లో ఉంటారు. ప్రతి ఒక్కరు చూసి ఆయన నవ్వకపోతే నన్ను అడగండి. ఓవరాల్ హైలైట్ ఏమనిపించింది? కామెడీ అండ్ ఎథిక్స్ విలువలు, ఇంకా బరువులు బాధ్యతలు, ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో ఎట్లా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, సూపర్. అది లవ్ స్టోరీ ఒకటి, ప్రయోగం అటు ఇటు బాగుంటుంది. ఇంకా ఓవరాల్ రేటింగ్ ఎలా? 5/5 సూపర్ హిట్ మూవీ, నార్మల్గా కాదు బ్రో. జోరుగా హుషారుగా మూవీ చూశాను. మూవీ అయితే నాకు కొంచెం కనెక్ట్ అయిందన్నమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ బీపీఓలో కానీ అంటే లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, కామెడీ ఎలా ఉంటుంది, టీమ్ లీడర్ మధ్య ఎంప్లాయీ మధ్య అతడికి ఇది రిలేషన్షిప్ అయితే చాలా అద్భుతంగా చూపించారు. హీరోయిన్ కొన్నాడు అమ్మాయి, కొత్త అమ్మాయి అయినా కానీ ఏంటంటే చాలా బెటర్గా చేసింది పర్ఫార్మెన్స్. ఇంకా ఎస్పెషల్లీ హైలైట్గా సాయి కుమార్ అన్నమాట. సాయి కుమార్ అయితే ఒక ఫాదర్ క్యారెక్టర్లో వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. మనం లాస్ట్ టైం ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసామన్నమాట. కిరణ్ పౌరం సాయి కుమార్ గారి మధ్య కాంబినేషన్ ఎలా ఉందో దీంట్లో కానీ వీళ్ళిద్దరు ఫాదర్ సన్ కాంబినేషన్ కానీ చాలా బెటర్గా ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బ్రహ్మాజీ గారు ఎంటర్ అవుతారు. బ్రహ్మాజీ గారు ఎంటర్ అయినాక అతనికి ఫుల్ కామెడీగానే ఉంటుంది అనమాట. ఒక ½ hour దాకా లాస్ట్లో నవ్వుకుంటామనే చెప్పొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది కదా మూవీ, ఎలా? ఏమి లేవు అంటే ఎక్స్పెక్టేషన్స్, అంటే కొత్త హీరో కదా, మొన్నే బేబీ చేశాడు, బేబీ ఐడెంటిఫైతోనే ఈ సినిమా తీశాడు అనమాట. ఓవరాల్గా అయితే చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అంటే ఇంకా కొంచెం మూవీని డెవలప్ చేసి ఇంకా కొంచెం డైలాగ్స్ కానీ కామెడీ కానీ కాన్సన్ట్రేషన్ పెట్టుంటే ఒకరో బాగుండు. ఫస్ట్ సినిమా కాబట్టి మనం ఏమీ చెప్పలేము. వీరాజ్ యాక్టింగ్ సూపర్ అండి, మార్వలస్. అసలు మాటలు లేవు అనమాట. ఆయన ఏంటంటే కట్అవుట్, అసలు మంచి ఒక కథ తీసుకొని ఒక మాస్ సబ్జెక్ట్ కానీ చేస్తే వీరాజ్ గారు ఒక మంచి ఒక విజయ్ దేవరకొండ ఎలానో అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కునే హీరో అనమాట. అంటే ఫేస్ కానీ గ్లామర్ కానీ కరెక్ట్గా ఉంది. ఆ సాంగ్స్ బీజిఎం బాగున్నాయి. ఇంకొంచెం బెటర్గా మూవీకి ఇది మ్యూజిక్ కానీ ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే కొంచెం బెటర్ అనిపించింది అనమాట. ఫస్ట్ మూవీ కాబట్టి ఏం మనం చెప్పలేము, అందరు తప్పులు చేసే వల్ల కొంచెం నెక్స్ట్ సినిమాకి బెటర్గా కామెడీ కానీ కొద్దిగా బాడీ డైలాగ్స్ కానీ కొంచెం బెటర్ చేసుకుని ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓవరాల్ 2.7 ఇస్తానండి. అంటే వన్ టైం వాచబుల్. అంటే ఇది ఒక మన సిటీలో ఉండే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, కమర్షియల్ పీపుల్ కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.